ఈ నెల 11, 12 తేదీలలో పెడన దేవాంగ కళ్యాణ మండపం, 13వ తేదీలో పెడన మార్కెట్ యార్డ్ నందు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజా సేవకులు గాజుల సాంబయ్య నాయుడు గారి సహకారంతో నిర్వహించనున్న సహాయ సంక్రాంతి సంబరాలు 2025ను పోస్టర్ను సహాయ బృందం విడుదల చేసింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా డాన్సులు, పాటలు, ముగ్గులు, మెహందీ, గాలి డ్రెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సహాయ ఫౌండేషన్ లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ తెలిపారు. జనవరి 10వ తారీఖులోపు పోటీలో పాల్గొనేవారు తమ పేర్లను పాంప్లెట్లపై ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సహాయ ఫౌండేషన్ విద్యాభాగం చైర్మన్ మట్ట రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ బాషా, రౌతుల ప్రసాద్, మహిళల విభాగం కార్యదర్శి అల్లాడ శ్యామల, చిట్టి కుమారి, బడుగు ఉమా, అంకాల రామకృష్ణ, తుమ్మల వరప్రసాద్, కాజా తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా కృష్ణా జిల్లాలో ఏ స్వచ్ఛంద సంస్థ చేయని విధంగా ఇప్పుడు దాదాపు 1700 సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు 2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 11, 12, 13 తారీఖులో 3 రోజులు కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక మందిని ప్రోత్సహించే విధంగా ముగ్గులు పోటీలు, డ్యాన్స్ పోటీలు, రంగవల్లి, గాలిపటాలు, ఫ్యాన్సీ డ్రెస్సులు, మెహందీ అన్ని రకాల కాంపిటీషన్ ఏర్పాటు చేశాం. 11, 12 తారీఖులు పెడలలోని దేవాంగ కళ్యాణ మండపంలో, 13వ తారీఖున పెడలలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ సెంటర్లో కార్యక్రమం ఏర్పాటు చేశాం. గత సంవత్సరం అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా విద్యార్థుల్ని, ఎవరైతే బయట ఉన్నారో సొసైటీలో అందరూ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈ సంక్రాంతి సంబరాల్ని, తెలుగువారి యొక్క సాంప్రదాయాల్ని, తెలుగువారి యొక్క సంస్కృతిని రాబోయే తరానికి అందించే విధంగా సహాయ ఫౌండేషన్ బ్రహ్మాండ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా మా చైర్మన్ గారు ఉస్మాన్ బాషా గారు, మా రౌత్ ప్రసాద్ గారు, ఎంఆర్కే గారు అందరూ కూడా ఆదరణ జరిగింది. నేడు ఈ పోస్టర్స్ ని మొట్టమొదటిసారిగా మన సహాయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెడన దేవంగ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీలు కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతిదీ నుండి 11, 12 చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మన సాంప్రదాయ పద్ధతిలో అందరూ కూడా పాల్గొనాలని అందరినీ వేడుకుంటున్నాము. ఈరోజు నా సొంత ఊరైనటువంటి మచిలీపట్నంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహాయ ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు. వారు గత 8 సంవత్సరాలుగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే చాలా కార్యక్రమాలు వారు టేకప్ చేశారు. దానిలో భాగంగా మన సంస్కృతిని, మన కళల్ని ప్రోత్సహించాలని సంక్రాంతికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఎంతో ముదావాహం. కాబట్టి అందరూ విరివిగా పాల్గొని మంచి సాంప్రదాయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని, వారి కార్యక్రమాలు విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాం. గత 8 సంవత్సరాలుగా కృష్ణా జిల్లాలో ఏ స్వచ్ఛంద సంస్థ చేయని విధంగా ఇప్పుడు దాదాపు 1700 సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు 2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే చాలా కార్యక్రమాలు వారు టేకప్ చేశారు. దానిలో భాగంగా మన సంస్కృతిని, మన కళల్ని ప్రోత్సహించాలని సంక్రాంతికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఎంతో ముదావాహం. మొట్టమొదటిసారిగా మన సహాయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెడన దేవంగ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీలు కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతిదీ నుండి 11, 12 చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మన సాంప్రదాయ పద్ధతిలో అందరూ కూడా అంటే మొత్తం జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చాలా కమిట్మెంట్తో, డెడికేషన్తో పనిచేస్తున్నారు. ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామండి. ఇందులో జూనియర్స్, సీనియర్స్ విభాగం 2 ఉంటుంది. పాటల్లో కూడా జూనియర్స్, సీనియర్స్ ఉంటారు. డాన్స్లో కూడా అంతే, సీనియర్స్, జూనియర్స్ విభాగం ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఉంటాయి. పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా బహుమతులు కంపల్సరీగా ఉంటాయండి. ముగ్గుల పోటీల్లో అన్నింటిలో కూడా అంతే, సీనియర్స్కి, జూనియర్స్కి విడివిడిగా ఉంటుంది, అందరికీ కలిపి కాదు. మేము అన్ని స్కూల్స్లో కూడా. అందరికీ నమస్కారం. పేదల పక్షపాతి సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయ సంక్రాంతి సంబరాలు 2025 కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయండి. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజాసేవకులు గాజుల సాంబయ్య నాయుడు గారి సహకారంతో నిర్వహించనున్న కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల్లో మరి పాటలు, డ్యాన్సు, ముగ్గులు, అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, మెహందీతో పాటు గాలిపటాలు కూడా మరి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 11, 12 తేదీల్లో పెడన దేవాంగ కళ్యాణ మండపంలో, అదేవిధంగా 13వ తారీఖు పెడన మార్కెట్ యార్డ్ నందు ఈ పోటీలు నిర్వహించదలిచాము.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతి యువకులు అందరూ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఘనంగా నిర్వహించే పోటీల్లో తమ ప్రతిభను నిరూపించుకొని మరి సహాయ ఫౌండేషన్ ఇచ్చే మరి బహుమతులను అందుకోవాల్సిందిగా మరి అందరినీ కోరుతున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలు కళలు ఇవన్నీ కూడా మరి ఇంకా పెంపొందించుకుంటూ ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న యువత యొక్క టాలెంట్ని ప్రోత్సహిస్తూ జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని, అదేవిధంగా పెద్దలు, రాజకీయ నాయకులు, మిగతా స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఈ పోటీల్లో మేము మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తాము. దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.